రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని చెబుతారు. కానీ చంద్రబాబు నాయుడు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిల విషయంలో అది వర్తించదు. వీరి మధ్య గత 50 ఏళ్లుగా రాజకీయ శత్రుత్వం ఉంది. యూనివర్సిటీ స్టూడెంట్ పాలిటిక్స్ టైంలో మొదలైన ఈ పోరు రాజకీయాల్లోనూ కొనసాగింది. అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు టార్గెట్ చేసినట్టు బయటకు కనిపించకుండా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసే రాజకీయాలు బహిరంగంగానే కనిపిస్తాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చాక వైసీపీ పార్టీతో పాటు పలువురు నేతలు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని పర్సనల్ గా, రాజకీయంగా టార్గెట్ చేశారు. ఆ పేర్లలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పేరు కూడా ప్రముఖమైందే. చివరికి చంద్రబాబు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం అసెంబ్లీ పరిధిలోని మున్సిపాలిటీతో పాటు పంచాయతీలను కూడా వైసీపీకి దక్కేలా చేశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇక 2024 ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు గారిని ఓడించేందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు విశ్వ ప్రయత్నం చేశారు కూడా. అయితే ఆ ఎన్నికల్లో వైసీపీకి దారుణమైన పరాజయం ఎదురైంది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. అప్పటి నుండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిపై పలు విషయాల్లో అవినీతి ఆరోపణలు, భూ కబ్జా ఆరోపణలు వచ్చాయి. కొన్నాళ్ల క్రితం మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదం వెనుక కుట్రకోణం ఉందని, అందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కారణమని ప్రచారం జరుగుతోంది కూడా. ఇవే కాదు, గతంలోనూ చంద్రబాబు వర్సెస్ పెద్దిరెడ్డి అన్నట్లు ఇక్కడ రాజకీయాలు జరిగాయి. ఇటీవల పులివెందుల ఎమ్మెల్యే, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ గారు కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, నారా చంద్రబాబు గారికి వైరం ఉందని వ్యాఖ్యానించడం కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు గారికి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి మధ్య వైరం ఎక్కడి నుండి మొదలైంది, అందుకు దారి తీసిన పరిస్థితులు ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చంద్రబాబు వర్సెస్ పెద్దిరెడ్డి పోరు ఈనాటిది కాదు. దాదాపు 50 ఏళ్ల నుండే వీరి మధ్య ఆధిపత్య పోరు ఉంది. తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ స్టూడెంట్ పాలిటిక్స్ టైంలో మొదలైన ఆధిపత్య పోరు రాజకీయ శత్రుత్వంగా మారింది. ఈ పోరులో 1-2 సార్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధిపత్యం చూపించగా మాక్సిమం చంద్రబాబు గారు తన వ్యూహాలతో పై చేయి సాధిస్తూ వచ్చారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో తనకు 50 ఏళ్ల తరువాత చంద్రబాబు గారిపై ఆధిపత్యం చూపించే అవకాశం వచ్చిందని భావించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చంద్రబాబు గారిని కుప్పంలోనే అణచివేసేందుకు, తన పగను తీర్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారని చెబుతారు. ఇక వీరి మధ్య అసలు పోరు ఎలా స్టార్ట్ అయిందనే విషయానికి వస్తే, వీరిది ఒకే ఊరు గాని లేక ఒకే నియోజకవర్గం గాని కాదు. యూనివర్సిటీలోనే వీరికి పరిచయం అని కూడా చెప్పవచ్చు. చంద్రబాబు గారు కుప్పం, చంద్రగిరి, తిరుపతిలో చదివారు. డిగ్రీ పూర్తయ్యాక ఎంఏ ఎకనామిక్స్ చదివేందుకు వెంకటేశ్వర యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజ్ లో చేరారు. అప్పటికే ఆయన సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా పేరు తెచ్చుకున్నారు. ఆయన ఆ యూనివర్సిటీలో చేరే కంటే ముందుగానే ఆ యూనివర్సిటీలో ఉన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. 1972 నాటికి ఆయన సోషియాలజీలో పీజీ పూర్తి చేశారు కూడా. పిహెచ్డి స్కాలర్ గా ఉన్నారు. చంద్రబాబు గారు 1974లో పీజీ పూర్తి చేస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు 1975లో పిహెచ్డి పూర్తి చేశారు. ఈ విషయాలను బట్టి చెప్పాలంటే చంద్రబాబు గారి కంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు సీనియర్ అని చెప్పవచ్చు. అయితే వీరు ఒకే హాస్టల్ కాంప్లెక్స్ లో ఉండేవారు. ఆ టైంలో స్టూడెంట్స్ యూనియన్ ఎలక్షన్స్ ఉండేవి. చంద్రబాబు గారు డిగ్రీ చదువుతున్న టైంలోనే వెంకటేశ్వర ఆర్ట్స్ కాలేజ్ లో కాలేజ్ ప్రెసిడెంట్ గా చేశారు. ఇక పీజీ కోసం యూనివర్సిటీలో చేరిన టైంలో అక్కడ విద్యార్థి సంఘాల మధ్య ఆధిపత్య పోరు చాలా ఉండేది. స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికలు హోరాహోరీగా జరిగేవి. ఆ క్రమంలోనే యూనియన్ల మధ్య గొడవలు అయ్యేవి. ప్రతి విద్యార్థి ఖచ్చితంగా ఏదో ఒక యూనియన్ లో ఉండాల్సిన పరిస్థితి ఉండేది. ఏ స్టూడెంట్ అయినా ఏ యూనియన్ లోనూ లేకుండా న్యూట్రల్ గా ఉంటే అందరికీ టార్గెట్ అయ్యే పరిస్థితి ఉండేది. కానీ చంద్రబాబు గారు మాత్రం న్యూట్రల్ గా ఉండేవారు. అప్పటికే చంద్రబాబు గారికి మంచి క్రేజ్ ఉండేది. తన స్పీచ్లతో ఆకట్టుకునేవారు. దీంతో కొన్నాళ్లకు చంద్రబాబు గారిని స్వచ్ఛందంగా కాలేజ్ స్టూడెంట్ ప్రెసిడెంట్ గా పోటీ చేయాలని తోటి స్టూడెంట్స్, కొందరు ప్రొఫెసర్లు కూడా ప్రోత్సహించారు. అయితే తాను పోటీ చేయనని చెప్పిన చంద్రబాబు గారు కాలేజ్ లో బాగా చదువుకునే ఎస్సీ వర్గానికి చెందిన విద్యార్థికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. అప్పటికే ఓ స్టూడెంట్ యూనియన్ కి ప్రెసిడెంట్ గా ఉండేవారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. ఆ కాలేజ్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పోటీ చేశారు. అయితే ఎలాంటి యూనియన్లతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్ గా చంద్రబాబు గారు ఓ స్టూడెంట్ ని నిలబెట్టడం స్టూడెంట్స్ యూనియన్లకు నచ్చలేదు. దీంతో చంద్రబాబు గారు నిలబెట్టిన స్టూడెంట్ ని, ఆయన ప్యానెల్ ని ఓడించాలని అన్ని యూనియన్లు ప్రయత్నించాయి. ఆ విషయం తెలిసిన చంద్రబాబు గారు తన రాజకీయ చతురతను అప్పుడే బయటపెట్టారు. రాత్రి భోజనమైన తర్వాత మెన్స్ హాస్టల్స్ కి వెళ్లి తాము చేస్తున్న కార్యక్రమాలను చెప్పడంతో పాటు పోటీలో ఉన్న విద్యార్థికి ఓటు వేస్తే యూనివర్సిటీకి ఎలాంటి ఉపయోగమో చెప్పేవారు.
తెల్లవారుజామున 4 గంటలకు ప్రచారం చేసేవారు. అలా ఆ ఎన్నికల్లో తాను సపోర్ట్ చేసిన విద్యార్థిని గెలిపించుకున్నారు చంద్రబాబు గారు. పెద్ద పెద్ద స్టూడెంట్స్ యూనియన్ల నుండి పోటీ చేసిన వారు ఓడిపోయారు. దీంతో యూనివర్సిటీలో చంద్రబాబు గారు తన విజయాన్ని నమోదు చేశారు. అదే టైంలో సామాజిక సేవా కార్యక్రమాలతో యూనివర్సిటీలో ఆయన పేరు మారుమోగేది. తన సామాజిక సేవా కార్యక్రమాలను యూనివర్సిటీతోనే ఆపకుండా యూనివర్సిటీ విద్యార్థుల భాగస్వామ్యంతో వారి వారి ఊళ్లల్లో యువజన సంఘాలను ఏర్పాటు చేయించారు. ఆ సంఘాలకు ఏ యూనియన్ పేరు లేదా నాయకుడి పేరు ఉండేది కాదు. గ్రామంలో ఉన్న ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్థులు అందులో ఉండేవారు. సామాజిక సమస్యల పరిష్కారానికి కృషి చేసేవారు. అంతవరకు బాగానే ఉన్నా కొన్ని రోజుల తర్వాత స్టూడెంట్స్ యూనియన్ల మధ్య గొడవ జరిగింది. ప్రతి యూనియన్ కి రాజకీయ పార్టీల బలం ఉండేది. దీంతో ఏ యూనియన్ బలం లేని చంద్రబాబు గారితో ఉన్న విద్యార్థులు ఒంటరి అయ్యారు. ఆ టైంలో అన్ని విద్యార్థి సంఘాలు తమను టార్గెట్ చేస్తాయని వారు భయపడ్డారు. ఆ టైంలో తమ గ్రూప్ లోని విద్యార్థులకు పార్టీ ఇచ్చి మరీ ధైర్యం చెప్పారు చంద్రబాబు గారు. కొన్నాళ్లకు చంద్రబాబు గారి పేరు చుట్టుపక్కల ప్రాంతాల్లో మారుమోగింది. ఆ తర్వాత యూనివర్సిటీ స్టూడెంట్ బాడీ ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో చంద్రబాబు గారు నిలబెట్టిన అభ్యర్థికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మధ్య పోటీ జరిగింది. ఆ ఎన్నికల్లో చంద్రబాబు గారు నిలబెట్టిన అభ్యర్థి ఓడిపోగా స్టూడెంట్ బాడీ చైర్మన్ అయ్యారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. అయితే ఆ ఎన్నికల్లో ఎక్కడ లోపం జరిగిందో తెలుసుకున్న చంద్రబాబు గారు మరుసటి స్టూడెంట్ బాడీ ఎన్నికలకు కొన్నాళ్ల ముందుగానే ప్రిపేర్ అయ్యారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో గీతానాథ్ అనే బీసీ అభ్యర్థిని పోటీకి పెట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఓడించారు. అప్పటి నుండి వీరిద్దరి మధ్య వైరం మరింత పెరిగింది. ఆ టైంలోనే సామాజిక వర్గాల వారీగా కూడా కొందరు స్టూడెంట్స్ పాలిటిక్స్ చేసేవారు. వాటిని చంద్రబాబు వ్యతిరేకులు బాగా ఉపయోగించుకునేవారట. అందుకే యూనివర్సిటీలోనే చంద్రబాబు గారికి సంబంధించి ఏ విషయమైనా పర్సనల్ గా తీసుకుని చంద్రబాబు గారిని టార్గెట్ చేసేవారు కొందరు విద్యార్థులు. వారి వెనుక పెద్దిరెడ్డి ఉండేవారనే చర్చ జరిగేది. కానీ చంద్రబాబు గారు మాత్రం యూనివర్సిటీ వరకే రాజకీయాలు అని చెప్పేవారు. పర్సనల్ ఇష్యూస్ ని గాని వర్గాల పేర్లను గాని తీసేవారు కాదు. ఎవరి వ్యూహం ఎలా ఉన్నా స్టూడెంట్ యూనియన్స్ మధ్య జరిగే పోరు అనే కంటే కూడా చంద్రబాబు వర్సెస్ పెద్దిరెడ్డి పోరు అన్నట్లే స్టూడెంట్స్ యూనియన్ ఎలక్షన్స్ ఉండేవి. కొన్నిసార్లు ఘర్షణలు జరిగేవి, వివాదాలు తలెత్తేవి. కానీ ఆ ఘర్షణలు పోలీస్ కేసుల వరకు వెళ్లకుండా యూనివర్సిటీలోనే సమసిపోయేవి. వీరి మధ్య డైరెక్ట్ గా ఘర్షణ జరిగిన సందర్భాలు తక్కువేనని, అయితే యూనివర్సిటీలో మాత్రం ఘర్షణలు జరిగేవని, కత్తిపోట్ల సంఘటనలు చోటు చేసుకున్నాయని చెబుతారు. దీంతో చంద్రబాబు గారు కూడా కొన్నిసార్లు చాలా అగ్రెసివ్ గా ఉండేవారు. రాత్రిపూట బయటకు వెళ్లి వచ్చే టైంలో రక్షణ కోసం తన రాయల్ ఎన్ఫీల్డ్ పై ఐరన్ రాడ్, పంచ్ పెట్టుకుని తిరిగేవారని కొందరు చెబుతారు. ఇక యూనివర్సిటీలో ఆయా కోర్సులు చదివే వారి మధ్య కూడా ఆధిపత్య పోరు నడిచేది. ఎకనామిక్స్, హిస్టరీ చదివేవారు చంద్రబాబు గారితో ఉండగా ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, జియోగ్రఫీ చదివేవారు పెద్దిరెడ్డి వైపు ఉండేవారు. పీజీ అయ్యాక సివిల్స్ వైపు వెళ్లాలన్న ఆలోచన చంద్రబాబు గారికి వచ్చినా ఆనాటి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందని చెబుతారు. యూనివర్సిటీ విద్య పూర్తయ్యాక వీరిద్దరూ రాజకీయాల్లోనూ ప్రత్యర్థులుగా మారారు. చంద్రబాబు గారు అప్పట్లో ఇందిరాగాంధీ గారి ఫాలోవర్ గా ఉండేవారు. సంజయ్ గాంధీకి మద్దతుగా నిలిచారు. ఇక చుట్టుపక్కల ప్రాంతాల్లో చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా రాజకీయ పార్టీల్లోనూ చంద్రబాబు గారి పేరు ప్రస్తావనకు వచ్చేది. అది కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి నచ్చేది కాదని చెబుతారు. ఆ టైంలో కాంగ్రెస్ పార్టీ నుండి చంద్రబాబు గారికి ఆహ్వానం వచ్చింది. యూత్ కాంగ్రెస్ లో చేరాలని, సేవా కార్యక్రమాలకు ఇబ్బంది ఉండదని, పులిచెర్ల సమితి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవిని ఇస్తామని ఆఫర్ చేశారు. అప్పటి వరకు చంద్రబాబు గారికి రాజకీయ పార్టీల్లో చేరాలన్న ఆలోచన లేదు. ఆ అవకాశంపై మిత్రులతో కలిసి చర్చించారు. తాను సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలంటే ప్రొఫెసర్ అయినా లేక సివిల్ సర్వెంట్ అయినా చేయవచ్చని, కాకపోతే లిమిటేషన్స్ ఉంటాయని, రాజకీయాల్లో చేరితే పార్టీ చీఫ్ల నిర్ణయాలు తప్ప ఎలాంటి లిమిటేషన్స్ ఉండవని చెప్పడంతో 1977 పులిచెర్ల సమితి యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టారు. చంద్రబాబు గారు డైరెక్ట్ గా రాజకీయాల్లోకి చేరింది అప్పుడే అని చెప్పవచ్చు. అప్పటికే చిత్తూరు జిల్లాలో గ్రూప్ రాజకీయాలు నడిచేవి. ఎమ్మెల్సీగా ఉన్న గల్లా రాజగోపాల్ నాయుడు గారు ఓ గ్రూప్ కు సపోర్ట్ చేస్తే, సీనియర్ నేతగా ఉన్న నీలం సంజీవరెడ్డి గారు మరో గ్రూప్ కి సపోర్ట్ చేసేవారు. అయితే స్టూడెంట్స్ తో పాటు యూత్ లో ఉన్న క్రేజ్ కారణంగా యువజన సంఘాల్లో మాత్రం చంద్రబాబు గారి ఆధిపత్యం నడిచేది. అలా రాజకీయాల్లోకి వచ్చిన చంద్రబాబు గారు అప్పటి ప్రొఫెసర్ గా, దార్శనికుడిగా ఉన్న ఎన్జి రంగా గారి వద్ద, ఎమ్మెల్సీగా ఉన్న గల్లా రాజగోపాల్ నాయుడు గారి వద్ద శిష్యరికం చేశారు. అప్పటికి సీఎం గా ఉన్న జలగం వెంగళరావు గారు చిత్తూరులో ఓ బహిరంగ సభ పెట్టారు. అయితే తనను తాను నిరూపించుకునేందుకు అదే మంచి ఛాన్స్ అనుకున్న చంద్రబాబు గారు ఆ సభకు భారీగా యువతను రప్పించారు. ఆ సభకు మహిళల కంటే, రైతుల కంటే కూడా యువకులు ఎక్కువగా రావడంతో వెంగళరావు గారు ఆశ్చర్యపోయారట. ఈ యువకులను ఎవరు తీసుకొచ్చారని పక్కనే ఉన్న ఓ ఐఏఎస్ అధికారిని అడిగితే, వీరంతా స్వచ్ఛందంగా చంద్రబాబు నాయుడు గారి కోసం వచ్చారు.
ఆయనకు స్టూడెంట్స్ లో చాలా మంచి పేరు ఉంది అని చెప్పారట. దీంతో జలగం వెంగళరావు గారు చంద్రబాబు గారిని వేదికపై పిలిపించారు. ఆయనకు మాట్లాడే అవకాశం వచ్చింది. నార్మల్ గా అయితే రాజకీయ ప్రసంగం చేస్తారని అంతా భావించినా చంద్రబాబు గారు మాత్రం అక్కడున్న యువతతో వరకట్నానికి వ్యతిరేకంగా ప్రమాణం చేయించారు. దీంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. చివరికి వేదికపై ఉన్నవారు కూడా ప్రమాణం చేశారంటే తన తొలి బహిరంగ ప్రసంగంతో చంద్రబాబు గారు ఎలా ఆకట్టుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ఆ ప్రసంగం జిల్లాలో చంద్రబాబు గారి పరపతిని మరింత పెంచింది. ఈ అంశం చర్చకు వచ్చింది. చంద్రబాబు గారు తనకు ఎన్ని పనులున్నా ప్రతి శని ఆదివారాల్లో ఖచ్చితంగా గ్రామాల్లో సామాజిక సేవా కార్యక్రమాలను చేసేవారు. క్రమేణా జిల్లా అంతా ఆ పనులు జరిగేవి. ప్రజా సమస్యలపై ప్రజా ప్రతినిధులను కలిసి వినతులు ఇచ్చేవారు. అలా జిల్లా యువతలో చంద్రబాబు గారి పట్ల మంచి క్రేజ్ ఉండేది. అప్పటికే యువజన సంఘాల్లో తనకు మద్దతు ఉండడంతో ఆయన్ను ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఒత్తిడి వచ్చింది. దీంతో ఆయన కాంగ్రెస్ నుండి టికెట్ అడిగారు. అయితే ఎమ్మెల్యే అయ్యేందుకు అప్పటి నిబంధనల ప్రకారం ఏజ్ సరిపోలేదు. కొన్నాళ్లకు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా పోటీకి సిద్ధమయ్యారు. నామినేషన్ వేశారు. అప్పటి సీఎం ద్వారా ఒత్తిడి రావడంతో నామినేషన్ ను విత్డ్రా చేసుకున్నారు. ఇక చంద్రబాబు కెరీర్ లో 1975-1978 మధ్య కాలం కీలకమైందని చెప్పవచ్చు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన టైంలో జనతా పార్టీ ప్రజా పోరాటం చేసింది. దీంతో ఆ పార్టీ కూడా ఎన్నికల బరిలోకి వచ్చింది. ఆ టైంలోనే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. చంద్రగిరి నియోజకవర్గం తొలిసారిగా ఏర్పాటైంది. తనకున్న యువత సపోర్ట్ తో గెలుస్తానని భావించిన చంద్రబాబు గారు 1978 ఎన్నికల్లో చంద్రగిరి అసెంబ్లీ టికెట్ అడిగారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోలేదు. కొన్ని రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీలో చీలిక వచ్చింది. రెడ్డి కాంగ్రెస్ గా, ఇందిరా కాంగ్రెస్ గా విడిపోయింది. కాంగ్రెస్ పార్టీ గుర్తు ఆవుదూడ గుర్తు కూడా రెడ్డి కాంగ్రెస్ కు వెళ్లింది. ఇందిరా కాంగ్రెస్ వైపు ఉన్నారు చంద్రబాబు గారు. అయితే ఎన్నికలు దగ్గర పడుతున్నా ఇందిరా కాంగ్రెస్ పార్టీకి గుర్తు ఇంకా కన్ఫర్మ్ కాలేదు. దీంతో రెడ్డి కాంగ్రెస్, జనతా పార్టీ మాత్రమే తమ గుర్తులతో ప్రచారాన్ని మొదలుపెట్టాయి. రెడ్డి కాంగ్రెస్ నుండి ఆవుదుడ గుర్తుపై బాలసుబ్రహ్మణ్యం చౌదరి, జనతా పార్టీ నుండి కొంగర పట్టాభిరామ చౌదరి పోటీ చేస్తున్నారు. వీరిద్దరూ అప్పటికే సీనియర్ లీడర్లు, ఆర్థికంగా కూడా స్ట్రాంగ్ పర్సన్స్. వారు కార్లు, జీపుల్లో ర్యాలీగా వచ్చేవారు. ఆ టైంలో ఇందిరా కాంగ్రెస్ నుండి అనధికారిక అభ్యర్థిగా చంద్రబాబు గారికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. కానీ పార్టీకి ఇంకా సింబల్ రాలేదు. కానీ ఎలాగైనా సరే ప్రచారం చేయాలని గ్రామాల్లో తన పేరుతోనే తిరిగారు చంద్రబాబు గారు. తన బుల్లెట్ ని పక్కన పెట్టి కొందరు యువకులతో కలిసి అద్దె సైకిళ్లపై ప్రచారం చేసేవారు. అయితే ఎమర్జెన్సీ ఎఫెక్ట్ కారణంగా గ్రామాల్లో ఇందిరాగాంధీ గారిపై కొంత వ్యతిరేకత ఉండేది. దీంతో ఆమె పార్టీ తరపున ప్రచారానికి వెళ్లిన చంద్రబాబు గారిని కొన్ని గ్రామాల్లోకి రానిచ్చేవారు కాదు. దీంతో నడుచుకుంటూ కొందరు యువకులతో ప్రచారం చేయించారు చంద్రబాబు గారు. ఎన్నికలకు నామినేషన్ గడువు ముగిసే కొన్ని రోజుల ముందే ఇందిరా కాంగ్రెస్ కు హస్తం గుర్తును కేటాయించింది ఎన్నికల సంఘం. దీంతో చంద్రబాబు గారు ఇందిరా కాంగ్రెస్ సింబల్ అయిన చేయి గుర్తును పరిచయం చేస్తూ రెండోసారి నియోజకవర్గంలో ప్రచారం చేశారు. తొలి విడత ప్రచారంలోనే ఇందిరాగాంధీపై ఉన్న కోపాన్ని చంద్రబాబు గారిపై చూపెట్టిన ఓటర్లు చంద్రబాబు గారు రెండోసారి ప్రచారానికి వెళ్లడంతో కొంచెం చల్లబడ్డారు. ఇక చంద్రబాబు గారికి ఉన్న మంచి పేరు కలిసి వచ్చింది. ఈ ఎన్నికల్లో చంద్రబాబు గారికి 35,092 ఓట్లు రాగా జనతా పార్టీ అభ్యర్థి కొంగర పట్టాభిరామ చౌదరికి 32,598 ఓట్లు వచ్చాయి. దీంతో చంద్రబాబు గారు 2,494 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 28 ఏళ్లకే ఎమ్మెల్యే అయి రికార్డ్ క్రియేట్ చేశారు. ఆ అసెంబ్లీలో ఎమ్మెల్యేల్లో అందరికంటే చిన్నవారు చంద్రబాబు గారే. ఆ తరువాత 1983లో చంద్రగిరిలో చంద్రబాబు ఓడిపోయారు. ఇక పెద్దిరెడ్డి పొలిటికల్ కెరీర్ విషయానికి వస్తే యూనివర్సిటీ విద్య పూర్తయ్యాక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కొన్నాళ్లు బిజినెస్ లోకి వెళ్లారు. కన్స్ట్రక్షన్, ట్రాన్స్పోర్ట్ వ్యాపారాలపై దృష్టి పెట్టారు. 1978లో తనకు ఉన్న సంబంధాలతో జనతా పార్టీ నుండి పీలేరు అసెంబ్లీకి పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి సైఫుల్లా బేగ్ చేతిలో ఓడిపోయారు. 1985లో జనతా పార్టీ పతనంతో కాంగ్రెస్ లో చేరారు. ఆ ఎన్నికల్లోనూ పీలేరు నుండి పోటీ చేసిన పెద్దిరెడ్డి టీడీపీ అభ్యర్థి చల్లా ప్రభాకర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. 1989లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి 24,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంటే 10 ఏళ్ల ముందే ఎమ్మెల్యే అయ్యారు చంద్రబాబు. అంతేకాకుండా చంద్రబాబు గారు తాను పోటీ చేసిన తొలిసారే ఎమ్మెల్యేగా గెలవగా రెండోసారి ఓడారు. పెద్దిరెడ్డి వరుసగా 2 సార్లు ఓడిపోయారు. కొన్నాళ్లు ఇద్దరు కాంగ్రెస్ లోనే ఉన్నా అంటిముట్టనట్లే ఉండేవారు. ఆ తర్వాతి కాలంలో చంద్రబాబు మంత్రిగా చేశారు. ఎన్టీఆర్ గారికి అల్లుడయ్యారు. టీడీపీలో చేరారు. చంద్రగిరి నుండి కుప్పంకి మారారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా 1978 నుండి 2004 వరకు పీలేరు నుండి పోటీ చేయగా 2009 నుండి పుంగనూరుకు మారారు. ఇక 1994 తర్వాత టీడీపీలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో
చంద్రబాబు గారు సీఎం అయ్యారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు 2009లో మంత్రి అయ్యారు. ఇద్దరి రాజకీయ జీవితం 1978లోనే మొదలైన చంద్రబాబు సీఎం కాగలిగారు. అయితే ఇక తన యూనివర్సిటీ ప్రత్యర్థి అయిన చంద్రబాబు గారు ఏ పొజిషన్ లో ఉన్నా సరే ఆయన్ను కుప్పంలో ఓడిస్తే చాలని ఆయన రాజకీయ జీవితం క్లోజ్ చేయవచ్చనే పట్టుదలతో ఉండేవారు పెద్దిరెడ్డి. అందుకే 2019-2024 మధ్య కాలంలో కుప్పంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కుప్పంలో చంద్రబాబు గెలుపులో కీలక పాత్ర పోషించే బీసీ వర్గాల ఓట్లను చీల్చేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. అలా 2019లో కుప్పంలో చంద్రబాబు నాయుడు మెజారిటీని బాగా తగ్గించగలిగారు. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక కుప్పం నియోజకవర్గం పరిధిలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో అన్ని చోట్ల వైసీపీ గెలిచేలా చూశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వైనాట్ కుప్పం అని కూడా వైసీపీ ప్రచారం చేసింది. దీంతో చంద్రబాబు చాలా కాలం తర్వాత 2024 ఎన్నికల్లోనే కుప్పంలో అన్ని రోజుల పాటు ప్రచారం చేశారు. అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడంతో పాటు వైసీపీ 11 సీట్లకే పరిమితమైంది. కుప్పంలో చంద్రబాబుని ఓడించేందుకు విశ్వ ప్రయత్నం చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పుంగనూరులో 6538 ఓట్ల తేడాతో గట్టెక్కారు. ఒకానొక సందర్భంలో పుంగనూరులో పెద్దిరెడ్డి ఓడిపోతున్నారని, వెనుకంజలో ఉన్నారని ప్రచారం జరిగింది. మొత్తం మీద చంద్రబాబు గారిని టార్గెట్ చేస్తూ వచ్చిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ క్రమంలో జిల్లాలోని సొంత పార్టీ నేతలను కూడా ఎదగనీయలేదు అనే పేరు తెచ్చుకున్నారు. కారణం ఏదైనా, విలువలు ఎలా ఉన్నా, ఫలితాలు ఏవైనా వీరిద్దరి మధ్య జరిగింది అర్ధశతాబ్దపు పోరు అని చెప్పవచ్చు. ఇవి చంద్రబాబు గారికి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి మధ్య జరిగిన అర్ధశతాబ్దపు పోరుకు సంబంధించిన అంశాలు.